ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం ఎక్కడుందని అడిగితే మనమందరం గుడివాడలోనో, తిరుపతిలోనో ఉందని చెప్తాం. మహా అయితే ఇంకేదైనా మన ఇండియాలోని పుణ్యక్షేత్రం పేరైతే చెప్తాం. కానీ ఇక్కడుంది అసలు సిసలైన ట్విస్ట్. ఆ విగ్రహం మన దేశంలో కాదు. కనీసం మన పక్క దేశాల్లో కూడా లేదు. ఎక్కడో ఇండోనేషియాలోని బాలీలో ఉంది. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదా! గరుడ విష్ణు కంచెన జీడబ్ల్యూకే అనే పేరుతో ఈ విగ్రహం ఎత్తు దాదాపు 122 మీటర్లు. అంటే సుమారు 400 అడుగులు. సింపుల్‌గా చెప్పాలంటే అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎత్తైనది. మన విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుడి పైన కూర్చున్నట్లు ఉండే ఈ దృశ్యం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకి గురవ్వాల్సిందే. దాదాపు 4000 టన్నుల రాగి, ఇత్తడితో తయారైన ఈ విగ్రహం చూస్తుంటే ఒక భారీ బంగారు పర్వతం కళ్ళ ముందు కదలాడుతున్నట్టు ఉంటుంది. దీని వెనుక ఉన్న కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని కట్టడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 28 సంవత్సరాలు. మనలో చాలామంది అప్పటికి కూడా పుట్టి కూడా ఉండరు. 1919లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని, రాజకీయ అడ్డంకుల్ని దాటుకొని చివరికి 2018లో పూర్తయింది. అంటే ఒక మంచి పని చేస్తుంటే అడ్డుపడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా! కానీ వాటన్నిటిని దాటుకు నిలబడింది కాబట్టి ఈ రోజు ఈ విగ్రహం ఒక అద్భుతంగా ప్రపంచం ముందు నిలిచింది. ఇండోనేషియా ఒక ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ వాళ్ళ జాతీయ చిహ్నం గరుడ పక్షి. వాళ్ళు హిందూ సంస్కృతిని, పురాణాలకు ఇచ్చే గౌరవానికి ఈ విగ్రహమే అతిపెద్ద నిదర్శనం. ఇది కేవలం ఒక విగ్రహం అయితే కాదు, చెడుపై మంచి సాధించిన విజయానికి, ఆ దేశ సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రతీక. మన దేవుడికి మనకన్నా గొప్పగా గుడి కట్టి వాళ్ళు తమ విశాల హృదయాన్ని అయితే చాటుకున్నారు. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.